ప్రతి గుడికి ఒక స్టోరీ ఉంటుంది. కానీ కొన్ని టెంపుల్స్‌కి స్టోరీ మాత్రమే కాదు, అంతు చిక్కని మిస్టరీస్ కూడా ఉంటాయి. కుక్కే సుబ్రహ్మణ్య ఇంకా శ్రీకాళహస్తి టెంపుల్స్ మధ్యలో కనెక్షన్ ఏంది? భక్తులు చెప్పే ఈ 2 టెంపుల్స్ మధ్యలో ఉన్న అన్‌సీన్ ఎనర్జీ ఏంది? ఈ రోజు మనం అలాంటి ఒక రహస్యం గురించి మాట్లాడుకుందాం. అదే సుబ్రహ్మణ్య స్వామి గుడి రహస్యం. ఈ గుడి కర్ణాటకలో ఉన్న సుబ్రహ్మణ్య అనే విలేజ్‌లో దక్షిణ కన్నడ డిస్ట్రిక్ట్‌లో ఉంది. ఈ గుడిలో జరిగే పూజల గురించి ఇంకా ఎనర్జీ గురించి తెలుసుకుంటే అది కేవలం భక్తి కాదు, మన లోపల ఉండే శక్తి గురించి అని అర్థమవుతుంది. సుబ్రహ్మణ్య స్వామి అంటే కార్తికేయ స్వామి అని. కార్తికేయ స్వామిని స్కంద మురుగన్ అనే పేర్లతో కూడా పిలుస్తారు. హిందూ పురాణం ప్రకారం ఆయన నాగరూపంలో ప్రపంచాన్ని రక్షించడానికి పుట్టాడు. అందుకే నాగారాధన అనే కాన్సెప్ట్ ఈ దేవుడితో చాలా క్లోజ్ గా ఉంటది. కుక్కే సుబ్రహ్మణ్య టెంపుల్లో భక్తులు నమ్మేది ఏంటంటే ఈ టెంపుల్ కింద నాగలోకం ఉందంట. అంటే స్నేక్ స్పిరిచువల్ వరల్డ్ ఇంకా హ్యూమన్ వరల్డ్ ఇక్కడనే కలుస్తాయని నమ్ముతారు. ఇంకా కొన్ని నమ్మకాల ప్రకారం మన చుట్టూ కనిపించే నగలు అద్భుతమైన రూపాల్లో సుబ్రహ్మణ్య దేవాలయంలో మర్జ్ అవుతాయంట. ఇక్కడ జరిగే సర్ప సంస్కారం అనే పూజ చాలా ఫేమస్. ఇది నార్మల్ పూజల్లాగా అస్సలు కాదు. ఈ పూజ చేస్తే సర్పదోషం, పాపాలు దూరం అవుతాయని ఒక నమ్మకం ఉంది. సర్పదోషం అంటే మనం పోయిన జన్మలో లేకపోతే కర్మలో ఏదైనా పాముని చంపేసి ఉంటే ఆ దోషం ఇప్పటికీ ఉంటది అని, దాని ఎఫెక్ట్ లైఫ్ లో పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్, సంతానం లేకపోవడం, లేకపోతే సైకలాజికల్ స్ట్రెస్ ఉంటది అని చెప్తారు. కానీ మోడర్న్ సైన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే ఈ సర్పదోషం అనే కాన్సెప్ట్ యాక్చువల్లీ కుండలిని శక్తితో సంబంధం ఉంది. ఏన్షియంట్ యోగిక్ బుక్స్ లో ఏమని చెప్పినారంటే మనుషుల బాడీలో ఒక పాముకి ఉన్న శక్తి ఉంటదంట, అదే కుండలిని శక్తి. ఇది మన వెన్నుబొక్క దగ్గర పాములాగా చుట్టుకొని ఒక చక్రం లాగా ఉంటదంట. మనం కాన్సన్ట్రేటెడ్ గా మెడిటేషన్ చేసి మంచి కర్మలో ఉంటే ఈ ఎనర్జీ యాక్టివేట్ అవుతుందంట. సో సర్పరూపంలో ఎనర్జీని రీప్రజెంట్ చేయడం అని. దానివల్ల మన లోపల ఉండే బ్లాక్డ్ ఎనర్జీని, బాధను, అన్ఎక్స్ప్రెస్డ్ ఎమోషన్స్ని ఇంకా అన్ని చెడు అలవాట్లను బాడీ నుండి తీసేయచ్చు. కుక్కే సుబ్రహ్మణ్య టెంపుల్ లొకేషన్ కూడా ర్యాండమ్గా కాదు. ఈ టెంపుల్ వెస్టర్న్ ఘాట్స్ మధ్యలో చుట్టుపక్కల పెద్ద పెద్ద కొండలు, నదులతోని కమ్మేసి ఉంటుంది. సైంటిస్ట్ రీసెర్చ్ ప్రకారం ఈ రీజియన్ లో అర్త్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది. సుబ్రహ్మణ్య స్వామి విగ్రహం కింద ఉండేది ఒక అరిగే ల్యాంటిల్ అంట. అంటే న్యాచురల్ మ్యాగ్నెటిక్ మెటీరియల్స్ ఉంటాయని రీసెర్చర్స్ గుర్తించినారు. ఆ మ్యాగ్నెటిక్ ఎనర్జీ వల్ల మనం అక్కడ మెడిటేషన్ చేస్తే కుండలిని శక్తి యాక్టివేట్ అవుతుందని పురాణంలో రిఫరెన్స్ ఉంది. సో దేవుడు నాగరూపంలో ఉండడం అంటే అది ఒక భయం కాదు, ఒక పాజిటివ్ ఎనర్జీని రీప్రజెంట్ చేయడం అని. ఈ గుడిలో ఇంకో ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటి అంటే అక్కడ ఉండే పాములు. ఎప్పుడు కూడా అక్కడికి వచ్చే భక్తులను ఏమనవని అక్కడ ఉండే ప్రజలు చెప్తున్నారు. ఈ గుడి గురించి రీసెర్చ్ చేసి చెప్పింది ఏంటంటే గుడి చుట్టుపక్కన పాములు ఎక్స్ట్రీమ్లీ కామ్గా ఉంటాయంట. ఆ న్యాచురల్ బిహేవియర్ చేంజ్కి రీజన్ ఏంటంటే ఆ గుడిలో యూజ్ చేసే వస్తువులు, అవే న్యాచురల్ హెర్బ్స్, అగరబత్తులు ఇంకా నైవేద్యం. సో అది మిత్ కాదు, ఏన్షియంట్ సైన్స్లో ఒక పార్ట్ అంతే. ఇప్పుడు మెయిన్ పాయింట్ ఏంటి అంటే కుక్కే సుబ్రహ్మణ్య ఇంకా శ్రీకాళహస్తి టెంపుల్స్ మధ్యలో అసలు కనెక్షన్ ఏంది? భక్తులు చెప్పేదాని ప్రకారం ఈ 2 టెంపుల్స్ మధ్యలో ఏదో తెలియని ఎనర్జీ ఉంది అని. కుక్కే సుబ్రహ్మణ్య గుడిలో సర్పదోషం నిర్వహణ అనే పూజతో స్టార్ట్ చేసి శ్రీకాళహస్తిలో కాలసర్ప పూజతోని పూజ కంప్లీట్ చేస్తారు. అక్కడ స్టార్ట్ చేస్తే ఇక్కడ ఎండ్ అవుతుంది. ఈ 2 టెంపుల్స్ జియోగ్రాఫికల్ గా చూస్తే ఎగ్జాక్ట్ మ్యాగ్నెటిక్ లైన్స్ కిందనే ఉంటాయని రీసెర్చర్స్ చెప్తున్నారు. కానీ భక్తుల నమ్మకం ఏంటంటే 2 గుడిలలో కంటిన్యూగా ఒక దాని తర్వాత ఒక దర్శనం చేస్తే రాబోయే ఫ్యూచర్ లో మంచి జరుగుతుందని నమ్ముతారు. శ్రీకాళహస్తి టెంపుల్ అనేది ఒక యూనిక్ ప్లేస్. ఇక్కడ ప్రాణవాయు అంటే ఎయిర్ ఎలిమెంట్ అని రీప్రజెంట్ చేస్తారు. సో కుక్కేలో భూమి ఇంకా పాములు ఎనర్జీ ఉంటుంది, శ్రీకాళహస్తిలో వాయు ఎలిమెంట్ ఉంటుంది. ఈ 2 కలిసినప్పుడు కంప్లీట్ ఎలిమెంటల్ బ్యాలెన్స్ అవుతుంది అని చెప్తారు. ఇది జస్ట్ రిచువల్స్ కాదు, మానవ బాడీలో ఎనర్జీ బ్యాలెన్స్ కి డిజైన్ చేసిన ఒక సిస్టమ్. సో ఈ మిస్టరీని చూస్తే అది నాగారాధన కాదు, ఒక డీప్ స్పిరిచువల్ థెరపీ అని నమ్మొచ్చు. ఏన్షియంట్ ఋషులు డిజైన్ చేసిన సైంటిఫిక్ ప్రాసెస్ ఇది. ఫియర్ అండ్ గిల్ట్ ని రిలీజ్ చేసే ఇన్నర్ ఎనర్జీని యాక్టివేట్ చేయడానికి. అందుకే అక్కడికి వెళ్తే చాలు పీస్ అండ్ ట్రాన్స్ఫర్మేషన్ ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. ఎండ్ ఆఫ్ ది డే సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ రహస్యం అంటే అది స్నేక్స్ గురించి కాదు, మన లోపల ఉండే సర్పెంట్ ఎనర్జీ గురించి. రహస్యం అంటే భయం కాదు, జ్ఞానంలో ఉండే సీక్రెట్. ఇలాంటి టెంపుల్స్ మనకి ఏం చెప్తాయంటే నేచర్, ఎనర్జీ ఇంకా డివోషన్ కలిసినప్పుడు మనం మన రియల్ లైఫ్ ట్రాన్స్ఫర్మేషన్ ని చూడొచ్చు. ఈ రహస్యంని నమ్మడం మీ విష్ కానీ ధ్యానించడం మాత్రం మన జర్నీ. సో ఈ వీడియో ఇంకా ఇంతే. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలో కింద కామెంట్ చేయండి. బాయ్.